అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. అన్ని పార్టీలు అన్ని సీట్లు ప్రకటించడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఈ రోజున ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఆశావాహులు భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మచిలీపట్నం నుంచి అయితే కోన నాగార్జున సీటు నాదే అని అందరికీ చెప్పుకుని తిరిగారు. అదే పరిస్థితిలో మళ్ళీ కోన నాగార్జునకి సీట్ లేదన్న విషయం ఈరోజైతే తేటతెల్లం అయిపోయింది. అదే విషయంపై కోన నాగార్జున అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? నిన్నటి వరకు పక్కా నాదే సీట్ అని చెప్పిన కోన నాగార్జున పేరు లేకపోవడంలో కారణాలు ఏంటో కోన నాగార్జుననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగార్జున, చెప్పండి. సీటు నాదే ఖచ్చితంగా వస్తుంది, బందర్ ప్రజలకు సేవ చేసుకుంటాను, ఖచ్చితంగా నేను గెలిచి చూపిస్తాను, నా మార్కుని నేను చూపిస్తానంటే చెప్పడం జరిగింది. కానీ విచిత్రమైన పరిస్థితుల్లో మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటారు? ఇప్పుడు నాకు మొట్టమొదటి నుంచి కూడా ప్రజలకు సేవ చేద్దాం అనేది నా కోరిక. ఎందుకంటే నేను కొన్ని కారణాల పరిస్థితి వల్ల గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఒకరి దగ్గర జీతానికి కూడా పనిచేశాను. నేను ఈ రోజున మీరు చూసుకుంటే కనుక రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన తర్వాత 10 మందికి ఉపయోగపడదాం, ముఖ్యంగా నా బందర్ ప్రజలకు ఉపయోగపడదాం అని చెప్పని కోనా ఫౌండేషన్ స్టార్ట్ చేసి మరి ఎంతోమంది ప్రజలకు కూడా నేను మేలు చేద్దామని చెప్పని వచ్చాను. అదే ఆశతో అంటే ఈ రోజున మనం ఏది కూడా కోరుకోవడం అనేది తప్పేం లేదు. నాకు కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోటీ చేద్దామనే వచ్చా. నాకు షర్మిలా గారి పైన నమ్మకం అనేది ఉంది. అయితే ఈ రోజున వేరే వ్యక్తికి, అతను కూడా వేరే ఏం కాదు, నా సోదరు లాంటి వాడు, అతనికి అధిష్టానం ఈ రోజున ప్రకటించింది. మరి అతను దాదాపుగా 17 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడతా వచ్చాడు. అతనికి ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ ఏంటంటే ఈ రోజున పార్టీ ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా అతనికైతే కనుక నా మద్దతు తెలుపుతానని చెప్పని నేను మీకు తెలియజేస్తున్నాను. గతంలో అయితే నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను, కోన ఫౌండేషన్ ద్వారా సేవలే చేసుకుంటాను అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు అసలు? అంటే నేను బందర్ ప్రజలకి 10 సంవత్సరాల నుంచి నేను సేవ చేసుకుంటూ వచ్చాను కాబట్టి, అంటే సేవ అనేది మనం కష్టంలో ఉన్న వారికి ఆ రోజున ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు వాళ్ళ అవసరం బట్టి ఒక 5,000 నుంచి 10,000 రూపాయల వరకు మనం సహాయం చేయగలం. ఈ రోజున మనం అంటే ప్రజలకు పూర్తిగా సహాయం చేయాలంటే మనకు ఖచ్చితంగా ఒక పవర్ అనేది ఉండాలి. అది బందర్ నియోజకవర్గం మొత్తం కూడా చేయాలంటే ఖచ్చితంగా మనం ఈ బందరు చరిత్రలో, ఈ బందరు మూకుమ్మడిలో మనం ఖచ్చితంగా పోటీ చేసి గెలిస్తే మరింత సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను ఎప్పుడు కూడా నా స్వలాభాల కోసం అయితే కనుక ఇప్పటికీ రాలేదని చెప్తాను. అయితే బందర్ నియోజకవర్గం అనేది ఒక సింహం లాంటిది. అటువంటి సింహాన్ని స్వారీ చేసే ఆలోచన ఎందుకు చేశారు అసలు మీరు? అంటే ఎంతటి సింహం అయినా అది వయసులో ఉన్నప్పుడే దాన్ని జూలు విసురుద్ది. వయసు అయిపోయిన తర్వాత అది ఎంత పెద్ద సింహం అయినా, ఎంత పెద్ద రాజు అయినా వయసు అయిపోయిన తర్వాత ఇంట్లో పడుకోవాల్సిందే. అట్లాగే ఈ బందర్లో ఉన్న సింహాలన్నిటిని కూడా ఢీ కొట్టాలంటే ఈ రోజున నాకు తెలిసి పెద్ద విషయం కాదు. నేను ప్రజలకు సేవ చేసి ఉన్నాను. అందరూ అనుకుంటూ ఉంటారు నేను సింహాన్ని, నేను పులిని, మమ్మల్ని ఎవరో ఢీ కొనలేరని చెప్పని. అయితే నాకైతే నమ్మకం ఉంది. అంటే ఈరోజు డేట్ మీకు తెలుసా? 2వ తారీఖు. నామినేషన్ వచ్చి 11వ తారీఖు. అంటే దాదాపుగా ఇంకా 10 రోజుల టైం ఉంది. 10 రోజుల టైంలో రాజకీయ ముఖ చిత్రంలో ఏదైనా మారొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకా నామినేషన్ వేయడానికి ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి కోన నాగార్జున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిలా గారిని మీరు పూర్తిగా నమ్మారు. కానీ తెలంగాణలో అయితేనేముంది నమ్ముకున్న వాళ్ళందరికీ ఇబ్బందులు పడ్డారు. మరి అదే విధంగా మీకు కూడా ఈరోజు షర్మిలా గారు అన్యాయం చేసినట్టే కనపడుతుంది క్లియర్గా. మళ్ళీ ఎలా నమ్ముతున్నారు? మళ్ళీ నాకు సీట్ వస్తుంది అని మీరు ఎలా నమ్ముతున్నారు అసలు? ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి ఎవరైతేనేమి అతను, నాకు తెలిసి అంటే బందర్ నుంచి 9 మంది పెట్టారు. ఆ 9 మందిలో నాకు తెలిసి అందరూ డ్రాపు, ఎవరు కూడా చేయడానికి నాకైతే ముందుండరు. అట్లాగే ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి కానీ నేను కానీ బందర్లో అదే విధంగా కష్టపడతాం. బందర్ ప్రజలకు ఎవరైతే సేవ చేసి ఈ అభ్యర్థి అయితే కరెక్ట్ అని చెప్పని అనుకుంటారో అది ఏ విధంగా అయితే కనుక ప్రజల నుంచే షర్మిలా గారి దగ్గరికి వెళ్ళొద్దో అప్పుడే
కోన నాగార్జున మళ్ళీ బరిలోకి దిగుతాడు. ఇవన్నీ కాదు కానీ నామినేషన్ వేయడానికి 10 రోజులు ఉంది. కోన నాగార్జున మచిలీపట్నం నుంచి పోటీ చేస్తాడు. దీన్ని దురాశ అంటారు కదా, దురాశ అని అనుకోవచ్చా దీన్ని? దురాశనేం కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీకి మనం చూసుకుంటే 2019లో 1204 ఓట్లు పడినాయి. నోటాకు వచ్చేసరికి 1254 ఓట్లు పడినాయి. అంటే గతంలో వీళ్ళంతా కూడా సీనియర్లుగా పనిచేసిన వారు, నేను కాదని అంటలేదు. ఎంత సీనియర్లుగా పనిచేసినా, వీళ్ళు 10-17 సంవత్సరాల నుంచి సీనియర్లుగా పనిచేసినా దాదాపుగా నోటాకు పడే ఓట్లు కాంగ్రెస్కి తీసుకురాలేకపోయారు. ఈ రోజున నా ఉద్దేశం ఏంటంటే, షర్మిలా గారు వచ్చిన తర్వాత, అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆవిడ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పెరిగింది. ఈ పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే కనుక ఆదరించారో అదేవిధంగా షర్మిలా గారిని ఆదరిస్తారు. క్యాండిడేట్ల విధానం ఏదైతే ఒక్కసారి కనుక సరిచూసుకుని పునరావృతం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మచిలీపట్నంలో కాంగ్రెస్ జెండా ఎగురుద్ది అనేది నా నమ్మకం. అంతకుమించి వేరే. అంటే మీరు పోటీ చేసి మీరు గెలిస్తే అత్యంత ఓట్లు మహా అయితే ఒక 10,000, 5,000, 15,000 ఓట్లు, అంతకుమించి రావు కదా. గెలుపు అనేది మీరు మీరు ఎలా ఉంటుంది మచిలీపట్నంలో? ఒక పక్కన కొల్లు రవీంద్రరావు ఉన్నారు, ఒక పక్కన పేరు నాని తనయుడు కృష్ణమూర్తి ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఓవర్టేక్ చేసి గెలిచే అంత పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి మీకు ఉందని మీ ఉద్దేశమా? ఏమండి, రాజకీయాల్లో ఎవరో శాస్త్రం అనేది కాదు. ఒకటి చూసుకుంటే నేను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా కామెంట్ చేయలేదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఒక కొల్లు రవీంద్ర గారి ప్రస్థానం చూసుకుంటే వాళ్ళ మామయ్య గారి సపోర్ట్తో వచ్చిన వ్యక్తి. ఈరోజు నా పేరుని కృష్ణమూర్తి చూసుకుంటే వారి నాన్నగారితో సపోర్ట్తో వచ్చిన వ్యక్తి. ఈ రోజున కోన నాగార్జున 10 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నాడంటే, కోన నాగార్జున వెనకాల చూసుకుంటే వాళ్ళ నాన్నగారు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి. అంటే మా నాన్న కష్టపడుకుని ఆయన కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తే తప్ప మాకు వెనకాల రాజకీయ నేపథ్యం కానీ ఆస్తులు కానీ మాకు ఎటువంటి లేవు. లేకపోయినా నా సంపాదనలోనే నేను ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కొల్లు రవీంద్ర ఏం చేశాడు, పేరు నాని గారు ఏం చేశారు, పేరు కృష్ణమూర్తి ఏం చేశాడు, ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. నాలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కూడా ఒకసారి చూస్తే, అంటే ఈ రోజు నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. ఆ కష్టం ఉన్నవారికి తెలియదు. నాకు తెలిసి నాలాంటి వ్యక్తులకే తెలుస్తుంది. ఈ రోజున మనం ఎవరికైతే ప్రజలకు సేవ చేస్తూ ఉన్నామో ఆ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని మనం తీర్చడమే మనకున్న బాధ్యత రాజకీయంలో ఉంటే. అందుకనే ఆ విధమైన భరోసాతోనే నేను మొట్టమొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. కాబట్టి నేను ప్రజలందరికీ తెలుసు కాబట్టి, మచిలీపట్నం నియోజకవర్గంతో తెలుసు కాబట్టి నన్ను కూడా ఒకసారి చూసి గెలిపిస్తారనే ఆశతోనే నేను ఇప్పటికీ ఉన్నాను. ఏదైతే ప్రజలకు సేవ చేస్తే చేయించుకుంటారు, కానీ ఓటు వేయాలంటే అది మామూలు విషయం కాదు. ఒక మనిషి మీరు ఎంత సేవ చేసినా ఒక ఓటుని వేయండి అని అడిగితే మహా పవన్ కళ్యాణ్నే ఓడించిన రాష్ట్రం ఇది. మీరు ఒక చిన్న ఇసుక రేణు అంతటోళ్ళు మీరు మచిలీపట్నంలో ఏదో చిన్న కోన ఫౌండేషన్ అని చిన్న పెట్టుకుని మీ సేవలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటిది మీరు మచిలీపట్నంలో ఎమ్మెల్యే కింద వేయటం ఎలాగా, గెలవటం ఎలాగా, ఇదంతా హాస్యాస్పదంగా లేదా? అంటే నేను కూడా చెప్పేది అదే. ఇప్పుడు ప్రజలు ఎవరైతే కనుక కష్టాల్లో ఉన్నారో, అంటే నా పద్ధతి ఎలా ఉంటుందంటే, మీరు పెళ్ళికి పిలిస్తే నేను పెళ్ళికి రాకపోవచ్చు. మీరు నా శత్రువైనా ఎవరైనా అనుకోకుండా కనుక కాలం చేస్తే, మీరు నా శత్రువైనా కానీ నేను ఇంటికి వచ్చి నాకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తాను. ఎందుకంటే నేను చెప్పేది కూడా అదే. ఈరోజు నా కష్టం తెలుసుకున్నవాడే లీడరు. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, కష్టాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కష్టంలో నేను నిలబడినప్పుడు ఖచ్చితంగా వారి మనసులో అయితే కనుక బయటికి చెప్పలేకపోయినా, నాయకుల ఇబ్బందుల వల్ల బయటికి రాలేకపోయినా, ఓటు రూపంలో నేను చేసిన సేవా కార్యక్రమాన్ని, ఆ ప్రేమని ఓటు రూపంలో చూపిస్తారనేది నా బలమైన నమ్మకం, కోరిక కూడా. అంటే ప్రజలకు సేవ కష్టకాలంలో వెళ్ళి కనబడొచ్చి ఓట్లు వేస్తారు అన్న ఉద్దేశంతో చేశారు ఇప్పటిదాకా సేవలు మీరు. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం ఆ రోజున నిలబడ్డాం కాబట్టి, అంటే ఏ అధికారం లేకపోతేనే కోన నాగార్జున అనేవాడి పక్కన ఎటువంటి పవర్ లేకపోతేనే కోన నాగార్జున నిలబడ్డాడంటే, ఈ రోజున ఒకవేళ పవర్ ఉంటే కనుక ఆ వ్యక్తికి నేను ఏ విధంగా నిలబడతాననేది వాళ్ళకి తెలుసు. ఆ ధీమాతోనే నేను ఈ రోజున మచిలీపట్నం బరిలోకి దిగుతానని చెప్పి మీకు బలంగా చెప్తున్నాను.
ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాకు చాలా నమ్మకం, షర్మిల గారు నాకు చాలా నమ్మకం అని చెప్తున్నారు. మీ కారు డోర్ మీద ఇదివరకు వచ్చినప్పుడు స్టిక్కర్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ స్టిక్కర్లు ఏమైపోయినాయి? అంటే పార్టీలో టికెట్ ఇవ్వలేదన్న విషయం తెలిసిన వెంటనే పీకి ఆ పక్కన పడేశారా? ఇదేనా మీ యొక్క రాజకీయం? ఇదేనా మీ యొక్క నమ్మకం ప్రభుత్వం మీద? అంటే చిరంజీవి గారు అంటే జిల్లాలో అందరికీ తెలుసు, ఒక మంచి కమల్ హాసన్ లాంటి ప్రెస్ రిపోర్టర్ అని. అయితే ఏంటంటే మీరు దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఇక్కడ ఆల్రెడీ మీది ఇటు పక్కన షర్మిల గారిది, ఇటు పక్కన మీ ఫోటోలు ఉండాలి. నేను లాస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూశాను. మరి ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను మిమ్మల్ని కనపడితే బండి ఆపి ఇచ్చేసాను కాబట్టి దొరికినాయి, లేదంటే అవి ఏదో వేరే అంటించుకొచ్చేవాళ్ళేమో. అంతే కదా, నేను అడిగేదాంట్లో తప్పే ఉందా దీంట్లో? అంటే మీది చాణక్య మీడియా. చాణక్య అంటేనే బాగా తెలివిగలమైన మీడియా. ఆ తెలివిగలమైన మీడియాలో మీరు తెలివితేటలుగా వాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆ టైపు షర్మిల గారి ఫోటో, ఈ టైపు నా ఫోటో ఉంటే కాంగ్రెస్ సింబల్స్ అనేవి దానికి ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వల్ల నిన్నే మచిలీపట్నంలో ఎలక్షన్స్ ఆఫీసర్స్ వచ్చి వాటిని పీకేయడం జరిగింది. అయితే ఏంటంటే రేపొద్దున మేము ఎలక్షన్ సింబల్స్ ఏం లేకుండా అదే అటువైపు షర్మిల గారు, ఇటువైపు కోన నాగార్జున అనేది మళ్ళీ స్టిక్కర్లు అనేవి వస్తాయి. మళ్ళీ అంటే నేను ఇప్పటికి చెప్తున్నాను, నేను షర్మిల గారిని నమ్ముకున్నా. నాకు ఎటువంటి అన్యాయం జరగదనేది నాకు తెలుసు, ఆవిడ అన్యాయం చేయదనేది తెలుసు. కొంతమంది పార్టీ సీనియర్ల ఒత్తిడి వల్ల, అంటే ఆవిడ కూడా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఇప్పటికి చేపట్టింది మ్యాక్సిమం 2 నెలలు. ఆవిడకి కూడా జిల్లాలో ఏంటి అనేది కూడా ఆవిడకి సరైన పట్టు కూడా లేదు. జిల్లాలో ఎవరైతే కనుక సీనియర్ నాయకులు ఉన్నారో వారి మాటలు విని ఈ రోజున లిస్ట్ అనేది తయారైంది. అయినా ఏం కంగారు లేదు, నామినేషన్కి ఇంకా 10 రోజులు టైం ఉంది. కోన నాగార్జున మచిలీపట్నం నుంచి పోటీ చేస్తాడు. ఏదైతే కోన నాగార్జునకు సీటుకు భంగపడినా సరే, కింద పడ్డా సరే నేనే గొప్ప అన్న విధంగా ఈ రోజునైతే సీటు ఖచ్చితంగా నాదే, కాంగ్రెస్ సీటు మచిలీపట్నంలో నేనే మళ్ళీ పోటీకి నేను వస్తానని చెప్పి చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఆయన ధైర్యం, ఆయనకి బలం ఇవ్వాలని మనం కోరుకుంటూ, కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.